శివుని ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట స్థల పురాణం గురించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన హిందూ దేవాలయం. మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండదండి. పైన ఆంజనేయ స్వామి పరిచయం కాలేదు స్వామికి అని చెప్తారు. ఈ క్షేత్రం ఏకశిలా నగరం అని ప్రసిద్ధి చెందింది. తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో ఈ ఆలయం ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజు ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.